సో హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ ఫణీంద్ర మెట్టపల్లి, మెడికల్ ఆంకాలజిస్ట్, రాజమండ్రి డెల్టా హాస్పిటల్. సో ఈరోజు మీకు క్యాన్సర్ వ్యాక్సినేషన్ గురించి చెప్తాను. సో మనకి చాలామందికి మీకు అవగాహన ఉండుంటుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది ఒక హెచ్పివి అనే ఒక వైరస్ వల్ల మనకి దీర్ఘకాలంగా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందన్నమాట. సో ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంటుందంటే ఎక్కువ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు, లైక్ హెచ్ఐవి పేషెంట్స్లో, తర్వాత క్రానిక్ మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళు, తర్వాత పూర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ అంటే కొంచెం శుభ్రత అది సరిగ్గా పాటించడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఈ ఇన్ఫెక్షన్ ఎట్లా నివారించగలం? హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఒక మార్గం. సో దీని ద్వారా ఏంటంటే మనకి 12 years లోపు హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది చేస్తారు. కొత్తగా పుట్టిన పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ అనేది గవర్నమెంట్ ఇన్కార్పొరేట్ చేయడానికి చూస్తుంది. సో ఎవరైనా మీకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలంటే మీకు అందుబాటులో ఉన్న గైనకాలజిస్ట్ని కలిస్తే ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ గురించి అనేది మీకు అవగాహన కల్పించి మీకు ఈ వ్యాక్సినేషన్ చేయడం అనేది చేస్తారు. థ్యాంక్ యూ.